సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిన్నారంలోని నిన్న శివుని విగ్రహాన్ని మదర్సా విద్యార్థులు ధ్వంసం చేశారు. జిన్నారంలో హిందువులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిన్నారం వెళ్లొద్దని సూచించారు. తాము పెళ్లికి వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా వారిని అడ్డుకున్నారు. పోలీసులతో గోదావరి వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫంక్షన్ పంపిస్తాను రాని సార్ పండి సార్ పోనీ సార్ ఇక్కడ తిప్పండి ఎట్లా సార్ ఇప్పుడు పోవడానికి లేదు ఫంక్షన్ నేను పంపిస్తాను కానీ ఇప్పుడు పోవడానికి మేడం మీరు కూడా రండి మేడం రండి పండి సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిన్నారంలో నిన్న శివుని విగ్రహాన్ని మదర్సా విద్యార్థులు ధ్వంసం చేశారు. జిన్నారంలో హిందువులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. జిన్నారం వెళ్లొద్దని సూచించారు. వారు తాము పెళ్లికి వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా వారిని అడ్డుకున్నారు. పోలీసులతో గోదావరి వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిన్నారంలోని నిన్న శివుని విగ్రహాన్ని మదర్సా విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో హిందువులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మదర్సా విద్యార్థులు చేసిన ఆకతాయి పనులతో జిన్నారం మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని కొత్తగా నిర్మిస్తున్న శివాలయంలో ఏర్పాటు చేసిన మట్టితో నిర్మించిన శివుని విగ్రహాన్ని మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు కొందరు ధ్వంసం చేయడంతో విషయం తెలుసుకున్న హిందూ వాహిని బీజేపీ హిందూ సంఘాల నాయకులు మదర్సా వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే మదర్సా వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో పోలీసులకు హిందూ సంఘాల నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. అయితే హిందూ వాహిని వాళ్ళు హిందూ సంఘాల నాయకులు మదర్సాలో గేటు ధ్వంసం చేసి తీవ్రంగా ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా వాతావరణం నెలకొవడంతో జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకునే పరిస్థితిని సమీక్షించి గ్రామంలో నలుమూలల పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ నాయకులు జిన్నారం గ్రామంలో సందర్శించేందుకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకుని వారిని వెళ్ళొద్దని చెప్పడంతో వారు పోలీసులతో మరీ వాగ్వాదం చేసుకోవడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు చూస్తున్నాము. భవాని. రైట్, థాంక్యూ రాజు.